ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపట్లోగా ఇది తుఫాన్గా మారనుంది. ఉత్తర వాయు దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. తిరిగి బుధవారం ఉదయానికి తుఫాన్గా బలహీనపడనుంది. ఈ నేపథ్యంలో వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ రేపు రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. 28 కల్లా కూడా ఇది తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దీని ప్రభావం వల్ల ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా రాష్ట్రంలో 27 నుంచి కనుక చూసుకున్నట్లయితే తీవ్రత పెరిగే కొద్దీ కూడా రాష్ట్రానికి కూడా ఈ యొక్క తీవ్రత వల్ల అక్కడక్కడ భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగంలో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. 27, 28, 29 ఒక అక్టోబర్ యొక్క తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రాగల 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈదుడుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈదుడుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి రైతులంగానికి పత్తి, అలాగే చూసుకున్నట్లయితే వరి పంటలు కోతకు వచ్చిన సమయంలో వారికి ఇప్పటికే ఈ యొక్క తీవ్రతతో కూడిన వర్షాలకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో వారికి కూడా సలహాలు అనేవి కూడా జారీ చేయడం, ఇటు వ్యవసాయ యూనివర్సిటీస్ ద్వారా కూడా ఈ యొక్క రైతాంగానికి ఎప్పటికప్పుడు సలహాలు చేయవలసిన వాతావరణాన్ని సూచించే సూచికలు కూడా ఎప్పటికప్పుడు వారికి అందించడం అనేది జరుగుతుంది. ఈ సిటీలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ 5 రోజులు కురిసే అవకాశం కనిపిస్తుంది. మధ్య మధ్యలో ముసిరిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, రాష్ట్రంలో 3 రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తీవ్రంగా బలపడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు తెలంగాణ ప్రాంతం వైపు, మరొక ఆంధ్ర తీరం వైపు కూడా భారీ వర్షాలు కూడా ఇప్పటికే 3 రోజుల నుండి కూడా కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు కూడా అటు హైదరాబాద్ లో కానీ అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచనలు ఉందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో మాత్రం అటు దక్షిణ తెలంగాణ, ఇటు ఈశాన్య తెలంగాణలో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఉదయం సమయంలో కొంచెం మేఘాకృత వాతావరణం ఉంటుంది, అంటే చలి వాతావరణం ఉంటుంది, అటు మబ్బులతో కమ్ముకున్న వాతావరణం ఉంటుంది. అదే సాయంత్రం సమయం, మధ్యాహ్నం సమయం వచ్చేసరికి భారీగా వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య తెలంగాణకు మైబాద్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ జిల్లాలో మాత్రం సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రం వైపు కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉండే ప్రజలు మాత్రం సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ ప్రజలు మాత్రం భారీ వర్ష సూచన ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అరవింద్, చెప్పండి, అంటే ఈ వర్ష సూచన కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలని అధికారులు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అరవింద్? అంటే ఏదైతే
ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులు అంటే భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినా వాళ్ళు ఎలాంటి పట్టించుకోకుండా కేవలం తూతూ మంత్రంగానే నామమాత్రంగానే వర్షం కొట్టిన తర్వాత వరదకు ఎఫెక్ట్ అయి ముంపు ప్రాంతాలు ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి సహాయక చర్యలు చేశారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏం కాకుండా జర ముందస్తుగానే సహాయక చర్యలు చేపట్టారు. ఎందుకంటే భారీ వర్ష సూచన ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. జారీ చేసినాక కూడా ప్రభుత్వం కనుక ఎలాంటి చర్యలు కూడా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా చేపడతలేదు. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రధానంగా చూసుకుంటే కొద్ది వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. రోడ్డు ట్రాఫిక్ మాత్రం విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అధికారులు అటు మున్సిపల్ అధికారులు కానీ అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అటు పోలీసు అధికారులు కానీ అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని భారీ వర్షం సూచన ఉంది కాబట్టి ఎక్కడైనా ట్రాఫిక్ డైవర్షన్ రూట్ క్లియర్ చేయాలి. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ దగ్గర ఆ వాటర్ ఎక్కువ ఆగింటే అక్కడ అన్ని క్లీన్ చేయాలి. ముందుగానే స్లిడ్ ఏదైతే మ్యాన్ హోల్స్ లో స్లిడ్ మొత్తం క్లీన్ చేయాలి. అక్కడైతే వరద నీరు ఆగకుండా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ప్రవహించిపోతుంది. అలాంటి చర్యలు త్వరగా చేపట్టాలని ఇప్పటికే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అట్లా చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇలాంటి భారీ వర్షం ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రభావం కాదు. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు రావడంతోనే ఎటు వెళ్ళిపోతాయి. కానీ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు అలాంటి చర్యలు ఏం చేపట్టలేదు. కేవలం నామమాత్రం ఉత్సవ విగ్రహాలకు మాత్రమే చూస్తున్నారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు అటు హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రం వైపులో మొత్తం అన్ని జిల్లాలలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలో మాత్రం ఈశాన్య దక్షిణ జిల్లాలో మాత్రం భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా అక్కడ అప్రమత్తం ఉంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యల కోసం కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలని కూడా ఇప్పటికే పలువురు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో 3 రోజుల పాటు ఇదే వర్షాలు ఉండే అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.